వందనాలండి. ఈరోజు జనవరి 13. ఆత్మల భారం కలిగి ఉండుట అంటే ఏంటో చూద్దాం. 2 తిమోతి 4:2 వాక్యంను ప్రకటించుము, సమయమందు అసమయమందు ప్రయాసపడుము. అనుకూల పరిస్థితి అయినా ప్రతికూల పరిస్థితి అయినా ఎలాంటి సందర్భంలోనైనా దేవుని పరిచర్య చేయాలి అని పౌలు తిమోతితో చెప్తున్నాడు. దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. ఆత్మల భారం కలిగి ఉంటే మనం అవకాశాల కొరకు వెదకి పట్టుకొని సువార్త ప్రకటిస్తాం. ఇప్పుడు మనం చదివిన వచనాల్లో పౌలు దేవుని సజీవ వాక్యాన్ని లోకంలో వెదజల్లమంటున్నాడు. కొన్ని సందర్భాల్లో విజయం వస్తుంది, కానీ చాలాసార్లు మన ప్రయత్నాలు ఫలించవు. మనం చాలా సందర్భాల్లో సాక్ష్యం చెప్పడానికి కూడా ఇది సరైన సమయం కాదు అని సాకు చెప్తూ వెనకంజ వేస్తూ ఉంటాం. సాక్ష్యాలు ఇవ్వడానికి ఇష్టపడం. యేసయ్య చెప్పినట్లు పాము వలె వివేచన కలిగి ఉండాలి, పావురం వలె నిష్కల్మషులై ఉండాలి. కానీ ప్రభు చెప్పింది మన ప్రయత్నాలలో కానీ విత్తే సమయం గురించి కాదు. ప్రసంగి 11:1-6 వరకు చదవండి. నేను 6వ వచనం మాత్రం చదువుతాను. ఉదయమందు విత్తనం విత్తుము, అస్తమయమందు నీ చేయి వెనక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండునూ సరిసమానంగా ఎదుగునో నీవెరుగవు. సరైన సమయం కోసం ఎదురు చూచుట సోమరితనానికి సూచనగా ఉంది. సమయమందును అసమయమందును సువార్త ప్రకటించుట అనే విషయము అర్థం చేసుకోవడానికి మీ ముందు ఒక సంఘటన పెడుతూ ఉన్నాను. కొంతమంది సువార్త సేవకులు సువార్త అంటే ఏంటో, యేసయ్య అంటే ఏంటో తెలియని ప్రాంతానికి పరిచర్య కోసం వెళ్తూ ఉన్నారు. వారు వాహనంలో వెళ్తూ ఉండగా చాలా పెద్ద గాలివాన వస్తుండటంతో నెమ్మదిగా వెళ్తూ ఉన్నారు. వారు మామూలుగా అయితే కాస్త ముందే వెళ్ళి ఆయా ప్రాంతాలకు వెళ్ళి కొద్దిసేపు ప్రార్థనలు గడపడం వాళ్ళకి అలవాటు. కానీ ఆ దినము వారికి అంత సమయం ఉండేట్లు కనపడినందున వారి ప్రయాణంలోనే ప్రార్థన చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించారు. డ్రైవ్ చేసే వ్యక్తి వంతు వచ్చినప్పుడు కొంచెం స్పీడ్ తగ్గించి రోడ్డు వైపు చూస్తూ ప్రార్థిస్తున్నాడు. ఆత్మల భారం చేత అతని కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. కన్నీరు ఒక పక్క, వర్షపు నీరు ధారగా పడుట చేత విండ్ స్క్రీన్ సరిగా కనపడినందున అప్పుడే వెలిగిన ట్రాఫిక్ లైటు, రెడ్ లైటు కనిపించక ముందుకు వెళ్ళిపోయాడు. వెంటనే పోలీసు ఈల వేసుకుంటూ వచ్చి ఆపాడు. కన్నీటితో నిండిన కళ్ళతో ఆ వ్యక్తి ఆ ట్రాఫిక్ పోలీసు తడవకుండా ఉండుటకై అతని ముఖాన్ని కారులోకి లాక్కొని జరిగిన సంగతి వివరించాడు. కారు లోపల ఉండే వాళ్ళని చూసిన పోలీస్ మ్యాన్ వారి ముఖాలు చూసి వారు పరిశుద్ధాత్మ తేజస్సుతో నింపబడి ఉండుట చూసి గౌరవభావంతో తన క్యాప్ తీసి పక్కన పెట్టాడు. వెంటనే వారంతా కలిసి అతని ఆత్మ గురించిన భారంతో సువార్త చెప్పడం మొదలుపెట్టారు. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని ముట్టి అసాధారణ పరిస్థితుల్లో వారు చేసిన పరిచర్యను దీవించాడు. ఆ పోలీస్ ఆఫీసరు అక్కడనే మారుమనసు పొందాడు. ఇటువంటి సంఘటనలు చాలా ఆశ్చర్యకరమైనవి సువార్థికులందరి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. మనం వారి బాటల్లో నడవాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడ స్తోత్రం ప్రభా, ఈ ఉదయకాలంన సమయమందును అసమయమందును సువార్త విత్తుతూ వెళ్ళాలి అనే విషయము మాకు అర్థమయ్యే విధంగా ఆ సంఘటన కూడా చెప్పడం చాలా సంతోషం నాయన. తండ్రి, మేము కూడా అవకాశాలు వినియోగించుకుంటూ పోగొట్టుకోకుండా సువార్త అందరికీ ప్రచారం చేసేదానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.